మా గురించి చెడుగా మాట్లాడే ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడితో తెలియజేస్తున్నాం. ఇంకెప్పుడు కూడా ఈ విషయాలపైన ప్రస్తావించాం. మొన్నెవరో ఒక అతను మాట్లాడారు. అతను ఏమని మాట్లాడుతూ ఉంటాడంటే, కొంతమంది కార్పొరేటర్గా కూడా గెలవలేరు, ఏ పార్టీలో సీట్ ఇవ్వదు, కానీ ఏదో ఎమ్మెల్యే క్యాండిడేట్లు అని చెప్పని ఏదో మాట్లాడారు. వారికి ఈ రోజున తెలియజేస్తూ ఉన్నాం. అంటే మొత్తానికి వారి పార్టీకో వారి నాయకులకో మచిలీపట్నంలో ఉన్న అన్ని పార్టీ నాయకులకు తెలియజేస్తూ ఉన్నాం. ఏంటంటే, మాకు టీడీపీ ఇవ్వదు ఎమ్మెల్యే టికెట్, వైఎస్ఆర్సీపీ ఇవ్వదు. ఇప్పుడున్న 2 పార్టీలు ఆ పార్టీలే ఫామ్లో ఉన్నాయి కాబట్టి మాకు ఇవ్వరు. తర్వాత చివరికి కొంతమందికి ఎలా భయం అంటే, కాంగ్రెస్ పార్టీలో నేను ఎమ్మెల్యే టికెట్ ట్రై చేసినా కానీ కొంతమంది మా వాళ్ళకి లేకపోతే మా నాయకులకి లేకపోతే మా పిల్లోడికి ఎక్కడ ఓట్లు చీలుతాయా అని చెప్పని భయపడి కాంగ్రెస్ నుంచి వచ్చిన నాయకులు కూడా కొంతమంది కొన్ని ప్రయత్నాలు చేశారు. మరి అంత భయం ఉన్నవాళ్ళు దాదాపుగా ఎలక్షన్ ముందు కూడా వాగారు. 2000, 3000 ఓట్లతో మేము గెలిచేస్తామని ధీమాలు కూడా వ్యక్తం చేశారా లేదా మీ గుండె మీద చేసుకుని చెప్పండి. మరి అలాంటి వ్యక్తులు మాలాంటి వారికి భయపడతాం అనేది అది ఎంతవరకు అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. తర్వాత ఈ రోజున మచిలీపట్నంలో చాలా వరకు మాట్లాడుతూ ఉంటారు. ఏమని మాట్లాడుతూ ఉంటారంటే, కులరేంద్ర గారు అవ్వచ్చు లేకపోతే పేరు నాని గారు అవ్వచ్చు. ఇక్కడ అంశం తీసుకోవాల్సింది, పేరు నాని గారు 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఎలగబెట్టారు. తర్వాత 7 సంవత్సరాలు 7వ సంవత్సరం అంటే ఇక్కడ వయసు పరిమితి ఇవన్నీ కూడా మీరు చూసుకోండి. అధికార కాలం 15 సంవత్సరాలు ఎక్కువ, 7 సంవత్సరాలు ఎక్కువ. నేను ఆ విధంగానే ప్రశ్నిస్తాను తప్ప వేరేగా ఏం కాదు. అయితే ఇక్కడ 15 సంవత్సరాల అధికార కాలంలో చాలా చేశారని చెప్పని ఏదో లిస్టు పెట్టుకొచ్చారు. ఈరోజున వారందరికీ కూడా తెలియజేస్తున్నాం, 15 సంవత్సరాల కాలంలో ప్రతి ఒక్క మెడిసిన్కి ఎక్స్పైర్ డేట్ ఉంటుంది, అది తెలుసుకోవాలి. అట్లాగే ఒకసారి ఎమ్మెల్యే అయినప్పుడు మొట్టమొదటిసారో లేకపోతే రెండోసారో ఒకసారి రోడ్డు వేసాం, లేకపోతే ఒకసారి ట్యాంక్ కట్టాం, లేకపోతే కనుక ఒకసారి ఇది తీసుకొచ్చాం ఇది తీసుకొచ్చాం అని చెప్పే నాయకులందరూ కూడా మీకు పూర్తిగా తెలియజేస్తున్నాం. ఏంటంటే, ఒక రోడ్డు వేస్తే, ఒక సిమెంట్ రోడ్డు వేస్తే ఎన్ని ఏళ్ళు ఉంటుంది? ఒక గ్రామంలో ఒక సిమెంట్ రోడ్డు వేశారు, దాని పరిమితి కాలం ఎంత? ఎందుకంటే ఒక రోడ్డు మీద లారీలను, బస్సులను, లేదంటే కనుక స్కూటర్లను, సైకిళ్ళను ఇలా తిరుగుతూ ఉంటాయి. ఆ రోడ్డు ఎంతకాలం పనిచేస్తుంది? 10 సంవత్సరాల మించి ఉంటుందా? మరి 15 ఏళ్ళ ఎలగబెట్టిన ఎమ్మెల్యే ఎప్పుడో 5 సంవత్సరాల క్రితం ఎప్పుడో ఒకసారి రోడ్డు వేస్తే సరిపోద్దా? ఎప్పుడో 15 ఏళ్ళు ఎలగబెట్టిన ఎమ్మెల్యే ఎప్పుడో ఒకసారి ట్యాంక్ కడితే సరిపోద్దా? లేకపోతే 15 ఏళ్ళు ఎలగబెట్టిన ఎమ్మెల్యే ఎప్పుడో ఏదో చేసుకొచ్చాను అని చెప్పంటే ఎలా కుదురుద్ది? సరే, ఇంత సీనియర్లకి మొత్తం మీరే చేశారు అనుకుందాం, మొత్తం మీరే చేశారు. ఈరోజు 2 ప్రశ్నలు అడుగుతా. మచిలీపట్నం 15 ఏళ్ళ ఎమ్మెల్యేకి కానీ 7 ఏళ్ళ వ్యక్తికి కానీ చెప్తున్నా. మచిలీపట్నంలో ప్రభుత్వ ఆసుపత్రి ఉంది. మచిలీపట్నంలో జిల్లాలో నమ్ముకుని ఇదే ప్రభుత్వ ఆసుపత్రి తీసుకొస్తే 15 ఏళ్ళ ఎమ్మెల్యే గారు, ప్రస్తుతానికి 7 ఏళ్ళకి కొనసాగే ఎమ్మెల్యే గారు బాగా అర్థం చేసుకోవాలి. ఇది 15 ఏళ్ళ ఎమ్మెల్యేకే తగలాలి. ఎందుకంటే మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి ఏదైనా కానీ ఎమర్జెన్సీ మీద వస్తే మచిలీపట్నం నుంచి విజయవాడ కానీ గుంటూరు కానీ రెఫరెన్స్ చేస్తున్నారా లేదా? ఎందుకు చేస్తున్నారు? ఇక్కడ ఉండే డాక్టర్లు అక్కడ ఉంటారు కదా, ఇక్కడ ఉండే ఎక్విప్మెంట్లు అక్కడ ఉంటాయి కదా, మరి ఎందుకు రాస్తున్నారు? అంటే 15 ఏళ్ళలో ఎలగబెట్టింది మనం చేసింది ఏంటరా అంటే, ఇక్కడ సరైన ఎక్విప్మెంట్స్ ఏమీ లేక డాక్టర్లు ఉంటే సరిపోదు కదా, ఎక్విప్మెంట్స్ ఉండాలి కదా, వాళ్ళు వైద్యం చేయాలంటే ఉండాలి కదా, మరి ఎందుకు లేవు? 15 ఏళ్ళలో ఏం పీకారు? ఈ విధంగా మేము అడగవచ్చు. తర్వాత ఇదే 15 ఏళ్ళ ఎమ్మెల్యేకి నుండి ప్రస్తుతం 7 ఏళ్ళు కొనసాగుతున్న ఎమ్మెల్యే తెలియజేస్తున్నా, మచిలీపట్నంలో ఏదన్నా ఒక ట్రాక్టరో లేకపోతే ఒక బుల్డోజరో లేదంటే క్రెయిన్లో లేకపోతే వేరే ఏదన్నా కానీ ఒక వాహనం చెడిపోతే, మరి ఈ రోజున మేము ఆటో నగర్ తీసుకొచ్చాం, ఆటో నగర్లో పెట్టామని చెప్పి అంటున్నారు కదా, ఆటో నగర్కి ఎన్ని గ్యారేజ్లు వెళ్ళినాయి, ఎన్ని షెడ్లు వెళ్ళినాయి, ఎన్ని పరిశ్రమలు వెళ్ళినాయి? మరి ఈ రోజున ఏదన్నా ఒక నట్టు బోల్టు ఏదన్నా కానీ ఒక పెద్దది ఏదన్నా కావాలంటే కనుక ఈరోజు నుంచి విజయవాడ ఆటో నగర్ పరిగెడుతున్నారా? మరి ఇక్కడ ఒక ఆటో నగర్ ఉందిగా, 15 ఏళ్ళ క్రితం తెచ్చారుగా, మరి ఎందుకు ఇక్కడి నుంచి విజయవాడ పరిగెత్తాలి? ఈ రోజున ఏది కొనుక్కోవాలన్న విజయవాడ వెళ్తున్నారా లేదా? మరి 15 ఏళ్ళు అభివృద్ధి చేశారు కదా, 15 ఏళ్ళు అభివృద్ధి చేసినప్పుడు ఎన్ని తీసుకొచ్చినప్పుడు, పరిశ్రమలు తీసుకొచ్చినప్పుడు మచిలీపట్నం అన్ని వసతులు ఉండాలిగా. పోనీ 15 ఏళ్లలో 3 సార్లు మంత్రిగా ఎలగబెట్టాడు కదా ఈయన, ఒకసారి మంత్రిగా ఎలగబెట్టాడు, 3 సార్లు ఎమ్మెల్యేగా ఎలగబెట్టాడు కదా, మరి 15 ఏళ్లలో ఎంతమంది ఎంపీలు పనిచేసి ఉంటారు కదా. మరి ఎంపీలుగా పనిచేసినప్పుడు వారితో ఈయన ఫైట్ చేసి లేకపోతే అమర నిరాహార దీక్ష రేపల్లె ట్రైన్ కనెక్టివిటీ ఎందుకు పెట్టించలేదు? ఎమ్మెల్యేకి ఎంత బాధ్యత ఉంది, ఎంపీకి అంతే బాధ్యత ఉంది కదా.
అయ్యో చిన్న చేసి సొల్లు కబుర్లు చెప్పి ఈ రోజున మేము అది చేసాం ఇది చేసామంటే జనాలు గుర్రెలేం కాదు. ఇంకోటి చెప్తున్నా, కోన నాగార్జున గారికి అవును ఎవడు టికెట్ ఇవ్వడో. నేను మళ్ళీ చెప్పా, నేను వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వెళ్ళినప్పుడు పేరు నాని గారు దడిచి చెప్పారు. ఏమని చెప్పారో తెలుసా? మా వాళ్ళ గొర్రెలు మా వాళ్ళని కలుపుకునేళ్ళు నీ అంత స్పీడ్ కాదు అని చెప్పి నేను దడిచాడో లేదు అడగండి. ఒక కాంగ్రెస్ పార్టీ టికెట్కి అడ్డం పడ్డాడో లేదు అడగండి. పోనీ మచిలీపట్నం ప్రజలకి నాయకులకి అందరూ కూడా తెలియజేస్తున్నా, కోన నాగార్జున దగ్గరికి అందరూ వచ్చి పనులు చేయించుకున్నారు. ఇప్పటికే స్టిల్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇప్పటికీ వస్తారు. నేను ఎప్పుడు పోరాటం చేసినా పేరు నాని గారి మీద చేశాను తప్ప, లేదా కులరేంద్ర గారి మీద చేశాను తప్ప, నేను ఎప్పుడు కూడా కింద స్థాయి నాయకులను నన్ను ఒక మాట అన్నా నేను వాళ్ళని ఎప్పుడు ఒక మాట అలా గౌరవంగా మాట్లాడతాను. ఎందుకంటే వాళ్ళ బాధలు నేను అర్థం చేసుకోగలను. ఎందుకంటే వాళ్ళు ఉదయం లేచిన తర్వాత భజన చేయాలి తప్పదు వాళ్ళకి. ఈ రోజున ఇదే కోన నాగార్జున గారికి మీకు మళ్ళీ చెప్తున్నా, ఒక కోన నాగార్జున గారికి మచిలీపట్నం గురించి మాట్లాడాల్సిన అవసరం ఏంటి? ఈరోజు నాకు ఐఏఎస్లు తెలుసు, ఐపీఎస్లు తెలుసు, అధికారులు తెలుసు. నేను ఏ పార్టీలో ఉన్నా కానీ నా మాట ఇప్పటికే అంటారు. నేను అందుకే పనులు చేయగలుగుతున్నా. మీ వాళ్ళు వచ్చినా కానీ పనులు చేశాను. నేను చెప్తున్నా, మళ్ళీ గర్వంగా చెప్తున్నా, కాలర్ ఎగరేసి పేరు నాని గారి కుర్రోడికి ఫోటో పెట్టుకున్న వ్యక్తికి 21,000 జీతం నేను విజయవాడలో ఉద్యోగం వేశానా లేదా అని చెప్పని నేను ఎప్పటి నుంచో సవాల్ చేశాను. అలాంటి కుర్రోళ్ళు చాలామంది ఉన్నారు. ఎక్కడో ఒకటో రెండు మిస్ అయ్యి ఉండొచ్చు అని చెప్పాను. మరి దీనికి సిద్ధమా? మరి ఈ రోజున పేరు నాని గారు ఫోటో పెట్టుకున్నాడని నేను ఎందుకు చేయలే? పోనీ ఇవన్నీ మచిలీపట్నం గురించి మాట్లాడడానికి నాకేంటి? ఈరోజు ఇదే పేరు నాని గారికో లేకపోతే కనుక ఇదే కులరవీంద్ర గారికో నేను కూడా ఇదే భజన చేస్తే నాకున్న స్కిల్స్కి, నాకు తెలిసిన అధికారులకి ఈ పాటికి నేను ఎంత సంపాదించుకోగలను? కానీ నాకేంటి మచిలీపట్నం గురించి మాట్లాడడానికి? ఈ రోజున కడుపు కాలింది. కడుపు కాలడం అంటే దేనికో కాదు, డబ్బు లేకో లేకపోతే కనుక అధికారులు మాటనకో లేకపోతే అధికారం కోసమో కాదు. ఈ రోజున మీరు ఎమ్మెల్యేలుగా ఉండి చేసింది నేను ఎమ్మెల్యేగా లేకుండా చేస్తున్నాను. ఈ రోజున నా దగ్గర ప్రతి ఒక్క ప్రజలు నా దగ్గరికి సమస్య, నేను చేసినా చేయకపోయినా నా దగ్గరికి వస్తున్నారంటే ఏంటి కారణం? ఈ రోజున మీ ఆఫీసుకు రావాలి. ఎవరి ఆఫీసు రావాలి? కులరేంద్ర గారి ఆఫీసుకు రావాలి, పేరు నాని గారి ఆఫీసుకు రావాలి. నా ఆఫీస్కి ఎందుకు వస్తున్నారు? మచిలీపట్నం ప్రజలు నాకెందుకు సమస్యలు చెప్తున్నారు? అంటే మీ ఇద్దరు ఫెయిల్ అనే కదా. పోనీ మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ దగ్గర రావాలి కదా, నా దగ్గరికి ఎందుకు వస్తున్నారు? నేను ఎవరిని? ఈ రోజున మీరు ఎమ్మెల్యేలుగా చేశారంతే, నేను చేయలేదంతే. మీకు నాకు పెద్ద తేడా ఏం లేదు.